పరిస్థితులు ఓడించిన ధర్మం గెలిపిస్తుంది. ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. ధర్మానికి న్యాయానికి అర్థం మారిపోయిన రోజులివి. ఇన్ని రోజులు కస్టోడియన్ ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాడు. అలాంటిది అతను కూడా అబద్ధం చెప్తాడని నేనస్సలు ఊహించలేదు. అతను చెప్పాడు. రాహుల్ విషయంలో జరిగినట్టు ఎవరైనా చెప్పించారో ఇంకా తెలీదు కదా. ఆ గొంతు రాహుల్ది కాదని నాకు తెలుసు. కస్టోడియన్ మాటల్లో నిజం లేదని కూడా తెలుసు. కాదని మాట్లాడగలం, కానీ కోర్టులో నిరూపించలేం కదా. ఇన్ని రోజులు పరువే ప్రాణంగా బ్రతికిన నేను రేపు కోర్టులో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించబోతున్నాను. ఏ పాపం తెలియని రాహుల్ని అందరూ బ్లేమ్ చేస్తుంటే సాక్ష్యంగా చూడగలనేమో గాని ఏ సాయం చెయ్యలేకపోతున్నాను. నువ్వు చేయలేకపోవడం కాదు, నీకా పరిస్థితి రాకుండా చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఒంటరిగా ఈ స్థాయికి వచ్చావు. నంబర్ 1 స్థానంలో ఉన్నావు. నువ్వు రాహుల్ ఏ శిక్ష పడకుండా సంతోషంగా బయటికి వస్తారని నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని ధైర్యంగా చేసుకోవాలే కానీ నువ్వే ఇలా ఆలోచిస్తే ఎలా? అనుకున్నదేది జరగడం లేదు. అందుకే మాటల్లో ధైర్యం, మనసులో బాధని ఆపలేకపోతోంది. నమ్మిన ధర్మం, నిలబడిన నీతి తప్ప ఏ సాక్ష్యాధారాలు లేవు. ఉన్నాయమ్మా. అమ్మా, తేజబాబు, చక్రిబాబు ఆ పని మీదే వెళ్లారమ్మా. మీరేం కంగారు పడకండి. ఏంటి వాణ్ణి నువ్వు చెప్పేది? అవునమ్మా. ఏంటమ్మా అంత సాహసం చేశారా? అవును బాబు, అమ్మగారి కోసం ఏం చేసినా తక్కువే. అప్పటికి నేను సబ్ జైల్ అంటే భయపడి వద్దని చెప్పాను డాడ్. కానీ వాణియే ధైర్యం చెప్పి మరీ తీసుకెళ్ళింది. ఆ మాధవరావుతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తన మంచోడేనమ్మా. కానీ ఆ శ్యామల మనుషులు అతని భార్య బిడ్డల్ని ఎక్కడో బంధించి హాని చేస్తారేమో అన్న భయంతో అతను అలా మాట్లాడాడంట. అంతే తప్ప మీ మీద అతనికి కోపమేమీ లేదమ్మా. ఇదంతా ఆ శ్యామల పనేనమ్మా. శ్యామల, ఈసారి తనని అరెస్ట్ చేయించడం కాదు, అంతకు మించిన శిక్ష పడేలా చెయ్యాలి. చట్టం వల్ల మిస్ అయినా నేను మాత్రం క్షమించను. గెలిచే ప్రతి అవకాశాన్ని తన వైపుకే తిప్పుకుంటుందా? చెప్తా ఆ శ్యామలని. విక్రమనేని రాహుల్, విక్రమనేని రాహుల్, విక్రమనేని రాహుల్.
భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాహుల్ వాగ్దేవి గ్రూప్ అధినేత వాగ్దేవి గారి రెండో కుమారుడు. ఈయన కస్టోడియన్ మాధవరావు గారితో కలిసి తమ విద్యా సంస్థ పేరు కోసం క్వశ్చన్ పేపర్ లీక్ చేసి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవ్వడానికి కారణమయ్యారు. ఇలాంటి ముద్దాయిలకి కఠిన శిక్ష విధించి న్యాయం చెయ్యాలని విద్యార్థుల తరపున కోరుతున్నాను. మీ వాదనని సపోర్ట్ చేసే సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యక్ష సాక్షి ఇక్కడే ఉన్నారు మేడం. ప్రవేశపెట్టండి. గంటా మాధవరావు, గంటా మాధవరావు, గంటా మాధవరావు. చూడండి, ఆ బోర్డులో ఉన్న వ్యక్తి మీకు తెలుసా? తెలుసు మేడం, వాగ్దేవి మేడం గారి రెండో అబ్బాయి. సరే, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఈ విద్యా సంవత్సరం క్వశ్చన్ పేపర్ లీక్ చేయమని అడిగారండి. నేను వద్దని చెప్పినా నన్ను బలవంతం చేశారండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరేమైనా చిన్నపిల్లాడా? మీ నుండి చాక్లెట్లు లాక్కుంటున్నారా బలవంతం చేయడానికి? కాదండి, నన్ను బ్రతిమాలి ఒప్పించారంటున్నాను. ఆయనతో మీరు డైరెక్ట్గా మాట్లాడారా? లేదండి, ఫోన్ చేశారు. ఫోన్లో మాట్లాడింది ఆయనేనని ఎలా అనుకున్నారు? చాలా కాలం నుండి విన్న గొంతు కదండి, అందుకే గుర్తుపట్టాను. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేశారా? లేదండి, ఆయన అలా మాట్లాడడం అదే మొదటిసారి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఎప్పుడు అడిగితే ఏంటి? ఈ కేసు ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించింది అని లాయర్ గారు మర్చిపోయారేమో. అంటే ఏంటి? అలవాట్లేని పని కొత్తగా చేయటం అంటే అనుమానించాల్సిన విషయమే కదా డిఫెన్స్ లాయర్ గారు. జడ్జి గారు, నేను మాధవరావు గారికి కాల్ చేయలేదు. ఆయన చెప్పినట్టు నేను ఆయన కాల్ చేయలేదండి. అది నా వాయిసే కాదండి. చూడండి, ఇక్కడ మీరు ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు. మీరు మాట్లాడినట్టు మా దగ్గర మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. యువర్ ఆనర్, రాహుల్ ఫోన్ చేసి మాధవరావుతో మాట్లాడినట్టు ఇదిగోండి కాల్ లిస్ట్ అండ్ కాల్ డేటా. మేడం, హలో, కస్టోడియన్ గారు, నేను రాహుల్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్, ఏమైంది? ఈ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ రెడీ అయ్యాయా? ఇప్పుడు కానీ క్వశ్చన్ పేపర్ లీక్ చేయకపోతే మా వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ పేరు మొత్తం నాశనం అవుతుంది.
సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ఆడియోలో ఉన్నది రాహుల్ గొంతు కాదని, ఈ కేసులో రాహుల్ నిర్దోషి అని తీర్పు ఇవ్వడమైనది. రాహుల్ గొంతుతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కనిపెట్టి కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరుతున్నాను. ఈ క్వశ్చన్ పేపర్స్ లీక్లో ప్రధాన అభియోగం ఎదుర్కొంటున్న వాగ్దేవి గారి కేసు వాదన లంచ్ తర్వాత ఉంటుందని అందరికీ తెలియజేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. రాహుల్, మేడం చెప్పాను కదా నీకేమీ కాదు అని. మొత్తానికి ఒక గండం గడిచింది, ఇంకో గండం మిగిలిందమ్మా. అది కూడా సునాయాసంగా దాటేస్తాను చూడండి. తేజబాబు గారు అదే పని మీద ఉన్నారు. మనకింకే భయం లేదు. ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళతో మాట్లాడమ్మా. వాణి, అర్జెంటుగా రమ్మని చెప్పు. సరేనమ్మా, అలాగే. సార్ స్ట్రైట్ గా చూపిస్తాను సార్. వాడనుకుంటాను సార్. వాడా చూడు, అతనే. ఆర్ యు షూర్? చక్రి సార్, అతను వెంట నావిగేషన్ కూడా మూవ్ అవుతుంది సార్. ఎస్ ఎస్. సార్ యూటర్న్ తీసుకుంటాడు సార్. వాడే సార్. సార్ సార్ వాడే సార్. సార్ వాడే సార్ రన్ అవుతుంది సార్. వాడే సార్. వాడే సార్. ఇటే వచ్చాడు కదా, ఏమో ఎటు సార్? వెళ్ళిపోయాడు? లేదు సార్, నావిగేషన్ కూడా చూపించట్లేదు. సరే చూద్దాం పద. సార్ లొకేషన్ ఎక్కడో చూపిస్తుంది సార్. కన్ఫర్మ్ గా ఇదే సార్. తప్పించుకున్నారు చక్రి. వాడికి మనం ఫాలో అవుతున్న విషయం తెలిసిపోయింది సార్. అందుకే ఎస్కేప్ అయ్యి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తేజబాబు వాళ్ళ ఆచూకీ తెలిసిందా? లేదు సరసు, దొరికి మిస్ అయ్యారు. మేము ఫాలో అవుతున్న విషయం వాళ్ళకి తెలిసినట్టుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరసు, ఆ కోర్టు కేసు ఏమైంది? తీర్పిచ్చారా? అవును బాబు, నిర్దోషిగా తేల్చారు. చక్రి, రాహుల్ నిర్దోషిగా తేల్చారట. చూడండి యువరానర్, నిజం చెప్పే సాక్షుల్ని ఎలా భయపెడుతున్నారో. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సైకలాజికల్ గా మాటలతో భయపెడుతుంది వాగ్దేవి గారు కాదు, ఈ లాయర్ గారు.
అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ప్రొసీడ్. మీరు చెప్పిన మాటలకి సాక్ష్యం ఏదైనా ఉందా? నేరం చేసిన వాడే బోన్లో ఉంటే మళ్ళీ సిల్లీగా సాక్ష్యం అడగటం ఏంటి? మనిషి ఉన్నా సాక్ష్యం ముఖ్యం లాయర్ గారు. ఓ అవునా? మిలాడ్, ఇది వాగ్దేవి గారు కస్టోడియన్కి కాల్ చేసిన రికార్డ్స్. ఇది అతని బ్యాంక్ అకౌంట్కి వాగ్దేవి గ్రూప్స్ నుండి ట్రాన్స్ఫర్ అయిన డబ్బుకి సంబంధించిన స్టేట్మెంట్. ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. మేడం, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇందులో మాధవరావు తప్పేమీ లేదు. మాధవరావు గారు తప్పేం లేదంటున్నారు. మీరు దోషి అని ఒప్పుకోవటం లేదు. మరి ఇందులో మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఇదంతా చేస్తోంది ఆ శ్యామల. అతని భార్య బిడ్డల్ని బంధించి అతని చేత అబద్ధం చెప్పిస్తోంది. నా మీద లేనిపోని అభాండాలు వేస్తోంది. నా ఎదుగుదలని, నా విజయాన్ని తట్టుకోలేక నన్ను కిందకి లాగాలని చూస్తోంది. అందులో భాగంగానే ఈ కేసు, ఈ కుట్ర. మిలాడ్, శ్యామల గారిని విచారించే అవకాశం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. శ్యామలాదేవి, శ్యామలాదేవి, శ్యామలాదేవి. మీకు మాధవరావు గారు తెలుసా? ఎస్, తెలుసు. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ముఖపరిచయం తప్ప అంతగా ఏం తెలీదు. అతని భార్య బిడ్డల్ని ఎందుకు కిడ్నాప్ చేయించారు? వాట్? నాకేం అవసరం? నా మీద గెలవాలన్న దురాశ, నన్ను దెబ్బతీయాలన్న దుర్బుద్ధి. యువర్ ఆనర్, వాగ్దేవి గారి మాటల్లో నిజం తెలుసుకోవాలి అంటే మాధవరావు గారిని విచారించాలి. మీరు పర్మిషన్ ఇస్తే ప్రొసీడ్. మాధవరావు, మాధవరావు, మాధవరావు. మాధవరావు గారు, వాగ్దేవి గారు చెప్తున్న మాటల్లో నిజమెంత? మీ భార్య బిడ్డ ఎక్కడున్నారు? మాధవరావు, నిజం చెప్పు. ఎవరికి భయపడాల్సిన పని లేదు. నీ భార్యని, నీ బిడ్డల్ని క్షేమంగా తీసుకురావడానికే మా వాళ్ళు వెళ్లారు. వాగ్దేవి వాళ్ళు టీం వర్క్ తో విన్ అయ్యారు. మనకి ప్రాపర్ టీం లేక ఓడిపోయాం మేడం. కస్టోడియన్ విషయంలో మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా మంచి పని చేశాం. లేదంటే
నా కార్యకాల్సిన నేను పోలీస్ జీప్ ఎక్కాల్సి వచ్చేది. ఈ విషయంలో నేను కూడా మీకు హెల్ప్ చేయలేకపోయాను మేడం. సారీ మేడం. ఎప్పుడైనా అవసరం అయితే కాల్ చేయండి. ఎందుకు? వచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికా? ఒక లాయర్, ఒక పోలీస్, ఒక పొలిటీషియన్, ఇన్ని శక్తులు కలిసిన ధర్మం ముందు దిగదుడిపేయని ఎప్పటికైనా తెలుసుకో. నీకు అదృష్టం కలిసొచ్చింది, నాకు అవకాశం మిస్ అయింది, అంతే తేడా. కాదు, అదృష్టం అవకాశం కాదు, సత్యమేవ చెయ్యతే అన్న మాట నిజమయ్యింది. టాలో న్యాయాలు చదివి ఈ లా పట్టా పొందింది న్యాయాన్ని గెలిపించటానికి, అంతే తప్ప స్వార్థంతో అన్యాయానికి కొమ్ము కాయడానికి కాదు. మీ వృత్తి మీదున్న నమ్మకం, అదిచ్చే బలం మీ స్వలాభం కోసం నాశనం చేసుకోకండి. లోపలికి వెళ్లే ముందే చెప్పాను, ఎక్కువగా రంకెలు వెయ్యకు, చివరికి గెలిచేది నేనే అని. విన్నావా? వినకపోయినా ప్రత్యక్షంగా చూసింది కదా మేడం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? శ్యామలా గారు బుద్ధి తెచ్చుకోవడమా? అంత కష్టమైన పనులు పాపం ఆవిడికి జన్మలో సాధ్యం కాదు. ధర్మో రక్షితి రక్షితః అని మనం నమ్మితే అధర్మో శిక్షితి శిక్షితః అని శ్యామల గారు నిజం చేశారు. అంతేనా శ్యామల గారు? ఇది అంతమనుకోకండి, మీ అందరికీ హోల్సేల్ ప్యాకేజ్ నేనిస్తాను. ఏంటి నువ్విచ్చేది? ఇది చేసిందంతా నువ్వే అని తెలిసినా సాక్ష్యం లేక తప్పించుకుంటున్నావు. ఇది శాశ్వతం కాదని తెలుసుకో. ఏయ్ చూడు, నా ప్రాణమైన ఇన్స్టిట్యూషన్స్, నా ఫ్యామిలీని టచ్ చేశావు, నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. నీ కుట్రలు, కుతంత్రాలు, ప్లాన్లు, పన్నాగాలు అన్నీ బయట పెడతా. చివరికి నీకు వాదించే అవకాశం కూడా లేకుండా శిక్ష పడేలా చేస్తా. ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు, ఇక ముందు తప్పించుకోలేవు. అంటే పాపం ఈ క్రిమినల్ లాయర్ కూడా ఛాన్స్ ఉండదా మేడం? ఎవ్వరికి ఉండదు. ఉండని రేపు జరగబోయే ఫంక్షన్కి మా నాన్న కూడా వస్తే బావుంటుందని అందరికీ అనిపిస్తుంది.
ఆయనెందుకు? ఎందుకేంటి? అవునన్నా కాదన్నా ఆయన మన కుటుంబానికి ఉన్న ఏకైక పెద్ద దిక్కు. జరిగే ప్రతి శుభకార్యం ఆయన చేతుల మీద జరగకపోయినా ఆయన సమక్షంలో జరిగితే మంచిది. మంచి మీకు, నాకు కాదు. గతంలో చేసిన పనులు, అన్న మాటలు, చేసిన సవాళ్లు ఏదీ మర్చిపోలేను, మర్చిపోను. మరుపు మందవ్వలే కాని మనుషుల మధ్య దూరాన్ని పెంచకూడదు. గతం గతహ అనుకోవడం అందరికీ అన్ని విధాలా మంచిది. పెద్దమ్మా, చూడమ్మా వాగ్దేవి, మంచి మనసుతో వాణి కోరికని ఒప్పుకున్నావు. అంతే మంచిగా ఆ పెద్దాన్ని కూడా ఆహ్వానిస్తే చేసే వేడుక్కి ఒక కళొస్తుంది కదమ్మా. అక్క, మీరనుకునే బాగు, కోరుకునే మంచి ఒప్పుకోవటం నా వల్ల కాదు. అమ్మా, రేపు మనతో పాటు తాతయ్య గారు కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా. కావాలంటే వేడుక అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు. పెద్ద మనసుతో ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నారు. అదే పెద్ద మనసుతో తాతయ్య రావడానికి కూడా ఒప్పుకుందమ్మా. ఆయన ఉంటే బాగుంటుందని మా అందరికీ అనిపిస్తుందమ్మా. మేడం, ఏ ఇష్యూ లేకుండా మేమందరం చూసుకుంటాం మేడం. మేడం ప్లీజ్ మేడం. ఏమైంది రాహుల్ మీకు? ఒక విషయం ఒప్పుకున్నానని అన్నిటికీ ఊ కొట్టాలనుకుంటున్నారా? ఊరు నుంచొచ్చిన ప్రతిసారి ఆయన ఏదో ఒక సమస్యని తోడు తెచ్చుకుంటారు, నా ప్రశాంతతని దూరం చేస్తారు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. అందరికీ నచ్చింది, నీ అనుమతి దొరుకుతుంది అనుకున్నాను. నీలోని మార్పు నాన్న చూసి సంతోషించాలి అనుకున్నాను. మన మధ్య మౌనం మాటలుగా మారిన తరువాత నేనడుగుతున్న మొదటి కోరిక ఇది. ఆ తర్వాత నీ ఇష్టం. ప్లీజ్ మేడం, తాతయ్య వస్తే ఈ ఫంక్షన్కి కళొస్తుంది. దయచేసి ఒప్పుకోండి మేడం. మా కోసం, మమ్మల్ని కలపడం కోసం ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నారు. అలాగే తాతయ్య రావడానికి కూడా ఒప్పుకోండి మేడం. ప్లీజ్ మేడం. అవును మేడం, ఆయన ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటాం. ఈ ఫంక్షన్కి ఒక కళ వస్తుంది మా అందరి కోసం. మేడం, నవ్య చక్రి కోసమైనా ఒప్పుకోండి మేడం. అమ్మా, ఈ ఇంటికున్న పెద్ద దిక్కే ఆయన కదమ్మా. ఈ వయసులో ఆయన మాత్రం ఏం కోరుకుంటారు చెప్పండి? ఆయన కళ్ళ ముందు మనందరం సంతోషంగా కనిపిస్తే ఆయన ఇంకా సంతోషంగా ఉంటారు కదమ్మా. మీరు కోరుకునేది మా అందరి సంతోషమే కదమ్మా. ఒప్పుకోండమ్మా.
వీళ్ళేదైతే అడగకూడదో అదే అడిగారు. ఈ ఫంక్షను జరగదు, ఆయన రావడమూ జరగదు. మనకు కావాల్సింది కూడా అదే కదా.